ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునిపై సమస్తమును సమకూడి జరిగించున్నవి. అక్కడ పుట్టినోట్లో చూడండి ఏమని రాయబడిందంటే, మేలు కలుగునిపై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. ఈరోజు దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంట? మనకు మేలు చేయడానికి. చాలా మంది ఏమంటున్నారంటే, దేవుళ్ళకి వస్తే శ్రమలు వస్తాయి అంటే, ఎవరికి శ్రమలు వస్తాయి? అవి కూడా ఉన్నాయి కదా. విశ్వాసాలకు కాదు శ్రమలు, పరిచర్య చేసే వాళ్ళకి శ్రమలు వస్తాయి, సేవకులకు శ్రమలు వస్తాయి, నువ్వు సువార్త ప్రకటించడానికి శ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా దైవికమైనటువంటి ఆ పిలుపులోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాంతంలో దేవుడు నియమించినట్టుగా చూస్తాం. 29వ వచనం చూడండి, ఎందుకు రాశారంట? ఎందుకనగా తన కుమారుడు అనేకుల సహోదరులో చేసుకున్నట్టు దేవుడు ఎవరికి ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గల వారిగా అవటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఈ వచనాలు చూస్తాం. యేసు ప్రభు వారే మనకు మాదిరి. యేసు ప్రభు వారిని చూస్తే మనం నచ్చుతారు. చాలా మంది అంటారు క్రైస్తవులు ఇలా ఉన్నారంటే అలా ఉన్నారంటే, క్రైస్తవులను చూసి మనం నేర్చుకోకూడదు, కానీ క్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి. క్రీస్తుని వెంబడించడం, క్రీస్తుని అనుసరించడం, ఆయన ద్వారా మన రక్షణ, మన దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, ఆయన చేసినటువంటి కార్యాల ద్వారా దేవునికి మహిమకరంగా మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయన మనం మాదిరి తీసుకున్నప్పుడు మన జీవితాలు చక్కగా కట్టబడుతుంటాయి. 30వ వచనం చూడండి ఏమవుతుందంటే, ఒకసారి చదవండి, ఎవరైనా చదవాలి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచారు. ఇప్పుడు ఏమంటే, అందరిని దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదు, అందరిని దేవుడు పిలవలేదు. కొంతమందిని మీ కుటుంబంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నారు, సమాజం నుంచి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అందరికీ భాగ్యం ఉండదు, దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. దేవుడి యొక్క పరిచయంలో ఒక గమనిస్తున్నా అంటాడు, నేను కూడా నిన్ను వెంబడిస్తానంటే ఏం చెప్పారు దేవుడు? నీకున్న వాటిని విడిచిపెట్టి రమ్మంటే ఆయన వెనక్కి మొహం చదివించుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట్లాడారు, నకలికి గొర్రెలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడికి తల బాల్చుకోవడానికి చోటు కూడా లేదు. అందరికీ దేవుడు అవకాశం ఉండలేదు. కొంతమందిని పీల్చుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఉన్నాడు, ఆయన దేవుడు అంటేనే ఇష్టం ఉండదు, దేవుడు అంటేనే పగ, దేవుడు అంటేనే ద్వేషం. అటువంటి వ్యక్తిని వెతుక్కొని ఆయన ఎవరైతే హింసించినట్టు వెళ్తారో అదే పౌరులతో మాట్లాడి దేవుడు పౌరుని సౌలు పౌరుగా మార్చుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని గుర్తు చేయడానికి. ఎందుకంటే యేసు ప్రభు మనకి ఒక మాదిరి ఇవ్వడానికి, ఆయన పాత్రగా వాడుకోవడానికి దేవుడు సిద్ధపరచుకోవడానికి. ఇది రక్షణ కొరకు అయినటువంటి పిలుపు. రెండవది పాప విమోచన కొరకు పిలుపు. ఇది మనం చూసినప్పుడు 186 పేజీలో ఉంటుంది. మొదటి దశలో 4వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నప్పుడు మీరు చదవండి ఒకసారి. 186 పేజీలో ఉంటుంది. మీరు పరిశుద్ధులవుతే అనగా జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్రం. దేవునికి ఇష్టం లేని ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు, ఏది తప్పు ఏది గొప్ప కదండి. మన చిన్నపిల్లలు కాదు, జ్ఞానం లేని వారు కాదు, ఇది చెయ్యదు అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పడానికి. దేవుడికి అవి ఇష్టం లేని కార్యాలు ఏమన్నా సరే అవి మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాభం కాబట్టి, దేవుడికి ఏర్పాటు చేయబడిన వారు కాబట్టి, దేవుడికి అది మనం ఆయన చిత్రం, మనం అలాగా దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలు కొనడానికి మనం ప్రయత్నం చేయాలి. మొదటి దశలోనికిలో 5వ అధ్యాయంలో 23-24 వచనాలు కొంత మంచి మాటలు ఉన్నాయి. ఇక్కడ మొదటి దశలోనికిలో 5వ అధ్యాయం 23-24 వచనాలు కూడా ఒకసారి చదవడం. సమాధానకర్తయ్య దేవుడే మిమ్మును పరిపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మను జీవమును శరీరము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు ఎలా ఉన్నారంట? నిందారహితులుగా ఉండటానికి దేవుడు సంపూర్ణులుగా పరిశుద్ధులుగా నిందారహితులుగా ఒకరి చేత మాట అనిపించుకునే వారిగా అంటారు కదా, నిన్ను బట్టి అన్ని జనాల మధ్య నా నామము దూషించబడుతుంది అంటారు. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనమన్నారు ఏమన్నారా? దేవుడిని దూషిస్తారు. క్రైస్తవులు అంటే ఒక సినిమా మీద అనుకోండి, ఎవరికంటారు? పాస్టర్ గారిని అంటారు. వీళ్ళు క్రైస్తవులు అయితే ఉండకూడని స్థలాల్లో ఉన్నారండి, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళారండి, చూడకూడని ప్రాంతాల్లో ఉన్నాము, కలిసి చూసామండి అంటే దేవుని నామం మనం అవమానపరిచినట్టుగా ఉంటుంది. అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం నిందారహితంగా పరిపూర్ణులుగా చేసి పరిశుద్ధపరచుకొని దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నారు. పాపం నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే విమోచిస్తున్నారు, విడిపిస్తున్నారు, ఒక నూతన సృష్టిగా మార్చుకుంటూ ఉన్నారు అన్నమాట. చూడండి మరొక మాట మనం చూసినప్పుడు 3వ మాటలో నేను చిన్నగా సాకుగా చెప్తున్నాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఏది చెప్పాలని.
సేవకైనటువంటి పిలుపు మనం చూద్దాం. సేవకైనటువంటి పిలుపు ఏంటంట? యోహాను సువార్తలో ఉంది 15:16 చూసినప్పుడు ఒకసారి చదవండి. యోహాను సువార్త. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నింది చూడుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. ఈరోజు మనం ఎవరు ప్రార్థన చేస్తున్నామండి? డైరెక్ట్గా మనం ఒకప్పుడు మధ్యవర్తి ఉండాలి, ఈరోజు మధ్యవర్తి అక్కర్లేదు. డైరెక్ట్గా మనం ముఖాముఖిగా దేవుడితో ప్రార్థన చేస్తున్నాం. అది ఆ అప్పు వాక్యం ఎవరి ద్వారా వచ్చిందంటే యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఆ క్రీస్తు రక్తం ద్వారా మనం అందరం కూడా పవిత్రపరచబడి ఆయన సిలువ చాటుని ఆయన సిలువలో చేసేటువంటి ఆ గొప్ప త్యాగం ద్వారా మనందరికీ రక్షించారు. ఆ సిలువలో కనబడేటువంటి మనం అందరం ఈరోజు నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడి రూపాంతరం పొంది ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడిని మనం స్తుతించగలుగుతున్నాం, దేవుడిని ప్రార్థించగలుగుతున్నాం. చూడండి, అయితే అపోస్తల కార్యాలు 4వ